వల్ల దైవవత్ పంచవర్షేషు 5 ఏళ్ళు వచ్చే వరకు అమ్మాయినైనా అబ్బాయినైనా దేవుణ్ణికి సపర్యలు చేసినట్టు చెయ్యాలి, వాడికి సేవలు చేయాలి. షోడశోపచారాలు, కాళ్ళు కడగడం అంటే పాద్యం అనుకోవాలి, చేతులు కడగడం అంటే అర్ఘ్యం అనుకోవాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. అన్నం పెడుతున్నామంటే నైవేద్యం సమర్పయామి, ఓ కుంభం లాగిస్తాడు అనుకోవాలి అంతే. వాడికి పడుకోబెడుతున్నామంటే పవళింపు సేవ అనుకోవాలి. వెంకటేశ్వర వాడిని అంటే పాట పాడాలి. వాడికి స్నానం చేస్తుంటే అభిషేకం అనుకోవాలి. బట్టలు తొడుగుతుంటే వస్త్ర యుగ్మం సమర్పయామి అనుకోవాలి. వాడు ఎలా ఉండడానికి వాడు చుట్టూ తిరుగుతుంటే ప్రదక్షిణం సమర్పయామి అనుకోవాలి. దేవుడికి ఉపచారాలు చేసినట్టే భావించాలి. 5 ఏళ్ల వరకు పిల్లలను ఆడపిల్లైనా మగపిల్లడైనా అలాగే పెంచాలి. వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళకి తెలియదు. పైగా తల్లి తండ్రి స్వయంగా చేస్తూ ఉంటే ఆ మృదుస్పర్శ కారణంగా, ఆ ఆర్ద్రత కారణంగా ప్రపంచంలో వారెవరికి అపకారం చేయరండి. 8 ఏళ్ల లోపు తల్లిదండ్రుల యొక్క మృదుస్పర్శ అందుకున్న పిల్లలెవరు హత్యలు చేయరమ్మా, అత్యాచారాలు చెయ్యరు. అనుమానమే లేదు ఆ విషయంలో. హత్యలు చెయ్యరు, అత్యాచారాలు చెయ్యరు. వాళ్ళకి ప్రేమ స్పర్శ